హాయ్ అండి. ఇగో నేనైతే మక్కలు అయితే తెచ్చిన మా మేనమామల ఇంటికి నేను పెళ్ళికని. ఇగో మొక్కజొన్నలు అయితే తెచ్చుకున్నా. అంటే ఈ పాల లేతగా ఉన్నాయి. ఈ గ్యారెలు చేసుకుందామని అన్ని నిన్న ఒలిచిన. ఇవాళ అయితే గ్యారెలు చేద్దామని మిక్సీలో అయితే పట్టుకుంటున్నా. కొన్ని కొన్ని పట్టుకొని పెట్టుకుంటా. ఇగో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. జీలకర్ర కూడా వేస్తున్నా. పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసిన ఇట్లా పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకొని కొన్ని కొన్ని మెత్తగా రుబ్బిని పెట్టేసుకోవాలి. ఇక మిక్సీలో అయితే రుబ్బేసిన మెత్తగా రుబ్బేసిన. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుంటాను. ఇదంతా పచ్చికాయలు వేసిన అందుకే కారం పొడి వేస్తాను. ఇవి వేసి మిక్స్ చేస్తున్నా. మొత్తం కలిపి మంచిగా ఎంత కలిపేసిన నూనె అయితే పొయ్యి మీద పెట్టిస్తున్నా. నూనె అయితే పొయ్యి మీద పెట్టిన నూనె అయితే వేడి ఎక్కుతుంది. ఇప్పుడైతే నూనె వేడి కాగానే వేద్దాం గ్యారెలు. పాల మీద మంచిగా లేతగా ఉన్నాయి. మా మామూలు తోట వేసారు, మొక్కజొన్న చేదు వేసారు. అందుకే 5 గల్లది ఎంపుకొచ్చిన. ఇవన్నీ ఒలిచి మంచిగా గ్యారెలు చేద్దామని చేస్తున్నా. ఇట్లా చేసుకోవాలి. మీరు ఎట్లా చేసుకుంటున్నారో కానీ మేమైతే ఇట్లా చేస్తున్నాము. మంచిగా టేస్ట్ ఉంటుంది మొక్కజొన్నల గ్యారెలు. చాలా రోజులు అవి చేసుకోక. ఇక్కడ అంతా స్వీట్ కార్న్ దొరుకుతుంది మనకు ఇక్కడ సైడ్. ఇక అక్కడైతే ఊర్లో పంట అయితే మంచిగా కంకులు దొరుకుతాయి, లేతగా ఉంటాయి. చేను కంకులు రుచిగా ఉంటాయి. నేనైతే ఇట్లనే చేసుకుంటున్నా. మరి మీరు ఎట్లయితే చేస్తారో మాకు కూడా చెప్పాలి. చేసినాక లాస్ట్ బాగా
అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఈ గ్యారెలు చేసుకుంటున్నా. మీరేమేమి పనులు చేస్తున్నారు అందరు? నా పిల్లలు వచ్చారు, రెడీ చేయాలి. మా మన్మళ్ళు మన్మరాళ్ళు వచ్చారు, ట్యూషన్కి వెళ్తారు వాళ్ళు. అలా తిని వెళ్తారని చేసి అయితే పెడుతున్నా. నేనైతే మా మామయ్య ఇంటికి ఊరికి పోయినా కదా. పెళ్ళిళ్ళు అయితే మా దాంట్లో పెళ్లి పిల్లకు మా ఎస్టీలో ఎట్లే సామాను అవి వేస్తారు కదా, అద్దాలది ఎత్తి మీద వేసి బిందె పెట్టి ఎత్తిర్రు. నేను కూడా ఫస్ట్ సారి ఇది చేసింది. నేను కూడా మా మామ వాళ్ళ ఊర్లో చూసిన. మా డ్రెస్ మా బట్టలు వేసి, బట్టలు అయితే వేయలే కానీ చీరలు అయితే పెళ్లి మన దాంట్లో తెలుగులదే కానీ ఆ నెత్తి మీద అయితే మా అద్దాల కుట్టినవి వేసి దాని మీద మెత్త మన చుట్ట అవి అంటారు. అది మా దాంట్లో అయితే అవి అంటారు గాలని. అట్లా వేసి బిందెత్తిరు. నా వీడియోలు నేను తీసిన అక్కడ పెళ్లిలా, ఆ వీడియో చూసిరా? షార్ట్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. మంచిగా ఉన్నది ఆ పెళ్లి పిల్ల ఎత్తుకున్న బిందె. మంచిగా అద్దాలతోటి వేసి దాని మీద బిందె మీద కప్పి ఎత్తిర్రు. చాలా ఏళ్ళకి పోయినా మా అత్తగారు, మా అత్త మామ వాళ్ళ ఇంట్లో, మా మేన మామ వాళ్ళ ఇంట్లో. ఇక పోయినా, ఇక పెళ్లి చూసుకున్నా, కంకులు అయితే తెంపుకొని వచ్చిన. బాగా అనిపించింది పెళ్ళిళ్ళు అయితే. ఇక్కడ ఈ సిటీలో అయితే కంకులే దొరుకుతాయి. మన స్వీట్ కానే దొరుకుతుంది. ఈ స్వీట్ కంకులతో చేసుకున్నాం గ్యారెలు అంటే అంత బాగుండదు. తీయగా మంచిగా రావు కూడా, ఇట్లా గట్టిగా రావు గ్యారెలు, జారిపోతాయి, లూజు లూజు అయిపోతాయి. మళ్ళా బాగుండదు, అది టేస్టే ఉండదు.
5:30 మా మన్మలు మన్మరాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇక వచ్చి రాగానే ఇక ఎగురుతారు. కావాలి ఏదైనా టిఫిన్ ఏదన్నా చేసి ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళకు టైమే దొరకదు. రాగానే ఇక ట్యూషన్కి వెళ్తూనే ఉంటారు. అన్న ఇదేసి 6 గంటలకు వాళ్ళ వరకు వాళ్ళ వచ్చే వరకు ఏదో ఒకటి చేసి ఇవ్వాలి. అయిపోయినాయండి. అయిపోయినాయి గ్యారెలు. ఇగో మొక్కజొన్నల గ్యారెలు అయితే అయిపోయిందండి. ఇగో చూడు కంప్లీట్గా ఎంత బాగుందా చూడండి. కలర్ ఇట్లనే చేసుకోవాలి. ఎప్పుడైనా కంకులు మన ఇంటి కంకులు ఉంటేనే బాగుంటాయి. మీకు ఈ గ్యారెలు నచ్చినట్టయితే మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైకులు కొట్టండి మర్చిపోకుండా. బాయ్. చిన్నల పెద్దలకు అందరూ బాయ్.